హలో అండి, నేను మీ హరిత. చాలా రోజుల నుంచి గెట్ రెడీ విత్ మీ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ చాలా మంది కూడా అడిగారు, మీ శారీస్ చూపించండి, జ్యువెలరీ చూపించండి, లేదా మీరు ఎలా రెడీ అవుతారు, ఇలా అన్నీ అడుగున్నారు కదా. సో ఈ రోజు అయితే కుదిరింది, గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను. నాకు ఈరోజు కొంచెం స్పెషల్ డే. సో నీట్గా రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళొస్తాను. సో ఈ రోజు వ్లాగ్లో నేను ఏ శారీ కట్టుకుంటున్నాను, దానికి కాంబినేషన్గా ఏ జ్యువెలరీ వేసుకుంటున్నాను, ఎలా రెడీ అవుతున్నాను అనేది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి శారీ అండి. నేను ఈరోజు రెడీ అయ్యేది ఈ శారీ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మంచి ఆనియన్ పింక్ కలర్ అండి. దానికి కాంబినేషన్గా గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే. మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ ఉంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. శారీ అయితే ఇలా ఉంటుందండి. టాజల్స్ ఇచ్చారు. చాలా క్లాసీగా ఉంది శారీ అయితే. లైట్ కలర్ చాలా బాగుంది. ఇక బ్లౌజ్ విషయానికి వస్తే హ్యాండ్స్ అయితే సేమ్ శారీ లాగే డిజైన్ ఇచ్చారండి, గ్రీన్ కలర్లోనే. అండ్ గ్రీన్ కలర్ ప్యాటర్న్తో బ్లౌజ్ వచ్చింది కాబట్టి బోట్ నెక్ వేపించాము. బ్యాక్ సైడ్ బాల్స్ పెట్టించాము. సో ఈ శారీ కట్టుకొని చూపిస్తాను ఎలా ఉంది అని. కాంబినేషన్ అయితే చాలా బాగుంది. శారీ స్పెషల్ ఏంటి అని అంటే, మా చిన్నత్త ప్రజెంట్ చేసింది మా యానివర్సరీకి. మోస్ట్లీ నా శారీస్ ఎక్కువగా మా అత్తమ్మ వాళ్ళే సెలెక్ట్ చేస్తూ ఉంటారు. డ్రెస్సెస్ అన్నీ కూడా నేను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను. దీంట్లో రెడీ అవుదాం ఈరోజు అయితే. శారీ అయితే డ్రేపింగ్ అయిపోయిందండి. శారీకి బార్డర్స్ పెద్దగా ఉన్న వాటికి ఇలా పెట్టుకున్నాం అనుకోండి, లుక్ చాలా బాగుంటుంది అనమాట. సో డబల్ పళ్ళు అంతే. ఈ శారీ బార్డర్ వచ్చేసి పైతానీ బార్డర్ వచ్చిందండి, ఫ్లోరల్ అనమాట. మనకి శారీ బార్డర్ ఎలా వచ్చిందో పళ్ళు కూడా సేమ్ వచ్చింది. టాజల్స్ వచ్చాయి. ఇక మేకప్ సంగతికి వస్తే నేను మోస్ట్లీ చాలా సింపుల్గా రెడీ అవుతానండి. ఎక్కువ కాస్మెటిక్స్ ఇలాంటివన్నీ ఏం వాడను. డైలీ రొటీన్లో మోస్ట్లీ మాయిశ్చరైజర్ అండ్ కాంపాక్ట్ పౌడర్. ఒకవేళ ఏదైనా అకేషన్ ఉంది అని అంటే కొంచెం ఫౌండేషన్ అప్లై చేస్తాను, అంతకు మించి పెద్దగా యూజ్ చేయను అనమాట. సో దాని తర్వాత కళ్ళకు కాటుగా లైట్ లిప్స్టిక్ అంతే అనమాట. సో ఇప్పుడు రెడీ అయ్యి వచ్చి చూపిస్తాను. మేకప్ అయితే వేసుకున్నానండి, చాలా సింపుల్గా కంప్లీట్ చేసుకున్నాను. మీరు చూస్తే అర్థమవుతుంది ఇందాకటికి ఇప్పటికీ డిఫరెన్స్. ఇప్పుడైతే హెయిర్ స్టైల్ అండ్ జ్యువెలరీ చూద్దాము. హెయిర్ స్టైల్కి వచ్చేసి బన్ వేసుకుందాం అనుకుంటున్నానండి. మంచి ఎలిగెంట్ లుక్ ఇస్తుంది కదా. బన్ వేసుకొని కొన్ని పూలు అలా పెట్టేసుకున్నాం అనుకోండి, మంచి క్లాసీ లుక్ ఇస్తుంది. సో బన్ వేసుకొని చూపిస్తాను ఎలా ఉంది అనేది చూడండి. బన్ హెయిర్ స్టైల్ వేసుకున్నానండి. ఒక స్ట్రింగ్ మల్లెపూలు అయితే చుట్టేశాను. చాలా సింపుల్గా అయిపోతుంది. ఏదైనా ఫంక్షన్స్కి, టెంపుల్స్కి, పట్టు చీరలు కానివ్వండి, ఇలా బిగ్ బార్డర్ ఉన్న శారీస్కి, వాటన్నిటికీ ఇలా కొప్పు పెట్టుకుంటే మంచి లుక్ అనేది ఇస్తుంది అనమాట. ఇలా కొప్పు వేసుకున్నాను. ఫైనల్ లుక్ మళ్ళీ చూపిస్తాను. జ్యువెలరీ సంగతికి వస్తే నేను ఈరోజు బీడ్స్ దండ అనమాట. గ్రీన్ బీడ్స్ అలాగే ముత్యాలు ఉన్నాయి. పెండెంట్ వచ్చి కొంచెం పెద్దగా గోల్డ్ది. సో ఇదైతే పేరప్ చేసుకుంటున్నాను నేను. మనకి హైట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. థ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి నెక్కి పెట్టుకోవచ్చు, కొంచెం కిందకి పెట్టుకోవచ్చు. కావాలంటే ఇంకొంచెం డౌన్ చేసుకోవచ్చు. మన శారీకి ఎలా లుక్ వస్తే అలా కన్వర్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అండి. నేను ఇప్పుడు పెట్టుకునే దానికన్నా నేను ముందు పెట్టుకున్నవి చాలా మంది అడుగున్నారు. సో ఈ పాత ఇయర్ రింగ్స్ గురించి చెప్తాను. డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అండి, రోజ్ గోల్డ్వి. లీఫ్ మోడల్ వస్తాయి. దీంట్లో ఉన్న వైట్ ఉన్నాయి కదా, అవి సీజెడ్స్ కాదు, డైమండ్స్ కాదు. డైమండ్ క్రష్తో చేస్తారు, ఫిల్ చేస్తారు అంతే అనమాట. సో డైలీ వేర్కి చాలా బాగుంటాయి. చాలా సింపుల్గా ఎలిగెంట్ లుక్ ఉంటాయి అనమాట. ఇవి ఒక 4 grams ఏమో పడ్డాయి పెయిర్ వచ్చి. వాటి పెయిర్ వచ్చి ఇదే అనమాట. చాలా మంది అడిగారు. సో నాకు చెప్పడానికి ఎక్కడ దొరకలేదు. జ్యువెలరీ చెప్తున్నా కాబట్టి చూపిస్తున్నాను. నా చేతికున్న బ్రాస్లెట్ కూడా చాలా మంది అడిగారండి. ఇది వచ్చేసి ట్విస్టింగ్ బ్యాంగిల్ టైప్ అనమాట. ఇలా మనకి ట్విస్ట్ చేసుకొని ఇలా ట్విస్ట్ చేసి తీయొచ్చు, ట్విస్ట్ చేసి వేసుకోవచ్చు ఎలా అయినా కూడా. హెచ్ అనే లెటర్తో ఉంది అని చెప్పి తీసుకున్నాను నేను. నా పేరు మా ఆయన పేరు ఇద్దరిది హెచ్తోనే స్టార్ట్ అవుతుంది, అందుకని హెచ్ అనే మోడల్తో తీసుకున్నాను. ఇది డైలీ వేర్కి చాలా బాగుందండి. నేనైతే అస్సలు తీయను. ఇది కూడా రోజ్ గోల్డే. డైలీ యూజ్ చేస్తాను, అన్ని పనులు ఇది వేసుకొనే చేస్తాను. సో చాలా బాగుంటుంది, ఫ్లెక్సిబుల్గా. చాలా మంది అడిగారు దీన్ని కూడా. ఇది కూడా రోజ్ గోల్డే, కానీ గ్రామ్స్ నాకు గుర్తులేదండి. ఒక 2-3 years అయిపోయింది కొనేసి, అందుకే గ్రామ్స్ గుర్తులేదు. సో మీరు అడిగిన బ్రాస్లెట్ గురించి కూడా నేను చెప్పేశాను.
ట్విస్టింగ్ బ్యాంగిల్ టైప్ రోజ్ గోల్డ్ మోడల్ అండ్ హెచ్ లెటర్ తీసుకున్నాను. దీంట్లో ఇంకా ఫ్లవర్స్ వచ్చేటివి అవన్నీ కూడా వస్తున్నాయి ఇప్పుడు, చాలా చాలా డిజైన్స్. బట్ సింపుల్గా డైలీ వేర్ కావాలని నేను ఇలా తీసుకున్నాను. ఇక నెక్స్ట్ ఈ రోజు పెట్టుకునే ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా స్పెషల్ అండి. ఇవి కూడా మా అత్తమ్మ తీసిచ్చింది నాకు. చాలా బాగున్నాయి, కొత్తవే అన్నమాట. ఇవిగోండి, పీకాక్ మోడల్ వచ్చి ఇది కూడా గ్రీన్ బీడ్స్ చిన్న చిన్న పర్ల్స్ లాగా వచ్చాయి. డిజైన్ అయితే చాలా బాగుంది. పెయిర్ అన్నమాట. ఇవి రెండు కూడా ఒక 6.5 గ్రామ్ వరకు పడ్డాయి. అండ్ ఈ కమ్మలు వచ్చేసి యాంటిక్ మోడల్ అండి. తక్కువ వెయిట్లోనే మంచి పెద్దగా వచ్చాయన్నమాట. సో ఇవైతే పెట్టుకుంటున్నాను. ఇయర్ రింగ్స్ కూడా పెయిరప్ చేసేసాను. ఇక బ్యాంగిల్స్, మగ్గం వర్క్ బ్యాంగిల్స్ ఉన్నాయండి. ఇక్కడ అక్కడక్కడ పర్పుల్ కలర్ ఉంది కదా, సో కాంట్రాస్ట్ గా కనిపిస్తాయని చెప్పి పర్పుల్ కలర్, అలాగే గ్రీన్ బ్లౌజ్ కదా, సో గ్రీన్ కలర్ గ్లాస్ బ్యాంగిల్సే వేసాను మధ్యలో. ఒక చేతికి బ్యాంగిల్స్, ఒక చేతికి వాచ్ అయితే పెట్టుకుంటున్నాను. సో ఎప్పుడు కూడా శారీకి సేమ్ కలర్ బ్యాంగిల్స్ వేసుకోవడం కన్నా కొంచెం కాంట్రాస్ట్గా వేసుకుంటే బాగా కనిపిస్తాయి అన్నమాట బ్యాంగిల్స్. ఇక సెకండ్ హ్యాండ్కి వచ్చేసి రొటీన్ వాచ్ వేసుకున్న దానికి నా బ్రాస్లెట్స్ అయితే వేసుకుంటానండి. ఒకటి నా ఓల్డ్ బ్రాస్లెట్, ఇంకొకటి మా ఆయన నాకు ప్రజెంట్ చేసిన బ్రాస్లెట్ అన్నమాట. ఇది కూడా రోజ్ గోల్డే. దీనికి వచ్చేసి వైట్ సీజెడ్ స్టోన్స్, అలాగే మధ్యలో ఒక గ్రీన్ కలర్ స్టోన్ అయితే ఇచ్చారు. ఈ బ్రాస్లెట్ కూడా వాచ్ ఉన్న హ్యాండ్కే వేసేసుకుంటాను. వాచ్ అండ్ బ్రాస్లెట్స్ ఒక హ్యాండ్కే వేసుకుంటాను మోస్ట్లీ. రెండు చేతులకి, ఒక చేతికి బ్యాంగిల్స్, ఒక చేతికి వాచ్ అండ్ నా బ్రాస్లెట్స్ వేసుకుంటాను. ఫైనల్గా ముక్కు పుడకతో ఎండప్ చేద్దామండి వైట్ స్టోన్స్ది. ఇదైతే ఫ్యాన్సీ స్టోర్లోనే తీసుకున్నాను. ఎప్పుడైనా ఈ బన్ హెయిర్ స్టైల్ పెట్టుకున్నప్పుడు పట్టు చీరలకు కానివ్వండి, ఫంక్షన్స్కి, ఇట్లాంటప్పుడు అంతా రింగ్ టైప్ పెట్టుకుంటే మంచి లుక్ ఇస్తుంది అనమాట. ఇదండి నా శారీ, జ్యువెలరీ, నా మేకప్, నా హెయిర్ స్టైల్. ఇలా రెడీ అవుతాను ఎప్పుడైనా టెంపుల్కి, ఫంక్షన్స్కి ఇలాంటప్పుడు. సో మీకు కూడా యూజ్ అయితే ఈ టిప్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్ లుక్ అనేది నేను మీకు చూపిస్తాను. తర్వాత గుడికి వెళ్ళేసి వచ్చేద్దాము. ఇదండి ఫైనల్ లుక్. అయితే చాలా బాగా కుదిరింది శారీ, జ్యువెలరీ అన్నీ కూడా. హెయిర్ స్టైల్ కూడా చాలా బాగా కుదిరింది కదా. సో సింపుల్గా మనమే ఇలా రెడీ అయిపోవచ్చు. ఒంగోలులో చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అండి, అక్కడికైతే వచ్చాము. ఎదురుగా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, ఇదేమో చెన్నకేశ్వర స్వామి టెంపుల్. మెయిన్ గుడికి వచ్చే లోపలే 10 అయిపోయిందండి. టెంపుల్ అయితే చాలా పెద్దది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. లోపల చాలా తక్కువ మంది ఉన్నారు. మేము లేట్గా వెళ్ళాం కాబట్టి ప్రశాంతంగా పీస్ఫుల్గా దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. ఈ గుళ్ళో సత్యనారాయణ స్వామి వ్రతం పూజ అయితే చేస్తున్నారు. అందరినీ దర్శనం చేసుకున్నాం. చెన్నకేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి, శివుడు, అమ్మవారు అందరూ ఉన్నారు. అయిపోయిన తర్వాత గోశాలకు వెళ్ళాం. ఇక్కడ గోశాలలో చిన్న చిన్న ఆవులు ఉంటాయి. ఇవి పుంగనూరు ఆవులండి. ఈ ఆవులు చూసారా, చాలా ముద్దుగా బుజ్జిగా ఉన్నాయి కదా. వీటి బ్రీడే అంతండి, పెద్దగా అవ్వవు. సో హ్యాపీగా ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. 2 ఆవులు ఉంటే రెండిటికి అరటిపళ్ళు అయితే పెట్టాము. ఒక ఆవు అయితే ప్రెగ్నెంట్, ముట్టుకోవడానికి అస్సలు ఒప్పుకోలేదు, కుమ్ముతుంది దగ్గరికి వెళ్తే. ఇక ఈ రెండోది అయితే నాకు చాలా బాగా నచ్చింది. బుజ్జిగా ముద్దుగా ఉందన్నమాట. పెడుతుంటే తింటుంది, కానీ నాకు ముట్టుకోవాలంటే భయం వేసే లోపల మా ఆయన వచ్చేసి ఇలా ఇలా నిమ్మరు, ఇది కామ్ అయిపోతుంది అని చూపించారు. సరే అని అలానే నిమ్మరాను. కామ్గా ఉన్నింది. కాసేపు వీటితో స్పెండ్ చేసే లోపల చాలా పీస్ఫుల్ గా అనిపించింది. సో ఇక లోపల పూజ జరుగుతుంది కదా, అయిపోవచ్చింది, ప్రసాదం ఇస్తారు, వెళ్దురు వెయిట్ చేయండి అని చెప్పే లోపల వెళ్ళి అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటే ప్రసాదం అయితే తెచ్చిచ్చారు. ఇక అందరూ కూర్చొని ప్రసాదం వచ్చిన తర్వాత తీసేసుకొని బయటికి వెళ్ళామన్నమాట. మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఎండేమో మండిపోతుంది బయట అని చెప్పి వెళ్లే దారిలో ఐబాకో ఉంది, ఐస్ క్రీమ్ తిందామని ఆగాము.
వెళ్ళి ఎవరికి నచ్చిన ఫ్లేవర్ వాళ్ళు ఎంచుకున్నాము. మాకు ఐస్ క్రీమ్ అంటేనే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఇష్టం అనమాట. సో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేయించుకొని తీసుకొని ఎవరి పాటికి వాళ్ళు ఎంజాయ్ చేసేసి మళ్ళీ బయలుదేరాము. వెళ్తూ ఇక్కడ హ్యాండ్ మేడ్ చాక్లెట్స్ ఉన్నాయండి, అవి కూడా తీసుకొని వెళ్ళాను. టేస్ట్ అయితే బాగున్నాయి. ఎప్పుడైనా ఐబాకో స్టోర్కి వెళ్తే దొరికితే తీసుకోండి. సో ఇదనమాట వ్లాగ్. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. లైట్స్ ఆన్ ఫుడ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.